పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ప్రతిరోజు ప్రతి ఒక్క గురుపుత్రులందరం కూడా మనందరం కూడా జపించుకునేటటువంటి పూజించుకునేటటువంటి మొట్టమొదటి శ్లోకం ఇది. గురుర్ బ్రహ్మ ఈ చరాచర జగత్తును, ఈ పంచభూతములను, ఈ అండపిండ బ్రహ్మాండములను, ఈ 14 భువన భాండములను, ఈ 84 లక్షల జీవోపాధులను సృష్టించేటటువంటి వారు ఆ పరబ్రహ్మ. మరి ఈ అంత సృష్టించినటువంటి 84 లక్షల జీవోపాధులను, పంచభూతములను, అండపిండ బ్రహ్మాండములను కూడా పోషించేటటువంటి వారు విష్ణుమూర్తి అని. అదే రకం ఈ అన్నిటిని కూడా వాటి కర్మానుసారంగా లయింపచేసేటటువంటి వారు ఈశ్వర స్వరూపులైనటువంటి గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుదేవు మహేశ్వరుడుగా చెప్పుకుంటున్నాం. మరి ఈ బ్రహ్మ సృష్టిస్తున్నాడు అంటే ఎవరి సత్తా చేత సృష్టిస్తున్నాడు అంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మ సత్తాచేతనే. విష్ణుమూర్తి పోషిస్తున్నాడు ఈ చరాచర జగత్తునంతటిని కూడా అంటే ఎవరి సత్తాచేత అంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మ సత్తాచేతనే. ఈశ్వరుడు లయింపజేస్తున్నాడంటే ఎవరి సత్తాచేత అంటే ఆ యొక్క ఈశ్వరుని యొక్క పరబ్రహ్మ సత్తాచేతనే, ఆ పరమాత్ముని యొక్క సత్తాచేతనే. అంటే ఆ గురుస్వరూపమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే బ్రహ్మస్వరూపమై చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు. ఆ పరబ్రహ్మ స్వరూపమే విష్ణు స్వరూపుడై ఈ చరాచర జగత్తును పోషిస్తున్నాడు. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈశ్వర స్వరూపమై ఈ చరాచర జగత్తునంతటిని కూడా లయింపచేస్తున్నాడు. అందుకే సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అట్టి సద్గురు స్వరూపానికి మొట్టమొదటిగా నేను నమస్కరించుకుంటున్నాను. అందుకే గురుడు నరుడను చూదలచిన. మరి గురుడు నరుడు కాదు, నాలోంటి సామాన్యుడు నరుడు, ఆయన నాలాగనే ఈ యొక్క వ్యవహారాలన్నీ చేస్తున్నాడు కానీ భావన మన గురుపుత్రులకు కానీ శిష్యులకు కానీ ఏనాడు ఉన్నా కూడా ఈ ప్రబోధం మనకు బతకదు. ఈ సిద్ధాంతంలోకి వచ్చి ఏ లక్ష్యం కోసమైతే, ఏ జన్మరహితం కోసమైతే మనము ఇందులోకి వచ్చామో అది నెరవేరదు. కాబట్టి గురుడు నరుడు అనుకోకూడదు, ఎప్పుడు దైవ స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు. ఎందుకంటే చెప్తాడు, గురుడు అంటే మామూలు వ్యక్తి కాదు. గురువుకి చిన్న ఒక శ్లోకం చెప్పుకుందాం. పిండ బ్రహ్మాండములు రెంటిలో 2 అహములు, ఈ ఖండములు 4 కూడి అఖండంబగు ఎరుక రూపు గణరామ తండ్రి. ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి. ఖండములుగా కనిపించు ఎరకానే దండి దనియటి దండుల కలనైన గణరామ తండ్రి అంటాడు. మరి పిండాండము, బ్రహ్మాండము, మరి పిండాండము లోపల పిండాండానికి అధిపతి అయినటువంటి వాడు జీవుడు, బ్రహ్మాండంలో అధిపతి అయినటువంటి వారు ఈశ్వరుడు. మరి ఈ పిండాండముకు జీవుడనగా ఎవరంటే అంతఃకరణ అధిష్టానము, అంతఃకరణ ప్రతిబింబము, ఈ మూడిటి యొక్క కూటమయ్యే జీవుడు. ఈ జీవునికి ఉపాధిగా ఉన్నదే పిండాండము. మరి మాయా అధిష్టానము, మాయా ప్రతిబింబము, ఈ మూడిటి యొక్క కూటమి ఈశ్వర తత్వము. ఆ ఈశ్వరుడే ఈ బ్రహ్మాండానికి అధిపతి అయి ఉన్నాడు. ఈ పిండాండము, జీవుడు, బ్రహ్మాండము, ఈశ్వరుడు, ఈ 4 కూడి అఖండంబగు ఎరుక రూపు గణరామ తండ్రి. ఆ అఖండమైనటువంటి అధిష్టాన చేతన పరబ్రహ్మ స్వరూపం ఏదైతుందో సమస్తము ఇందుగలడు లేడని సందేహము గలదు సర్వోపచక్రి. సర్వంతర్యామి అయి ములుగుచ్చ సందులేక నిండి నిబిడుకుతమై సర్వంతర్యామి అయి ఉన్నటువంటి వాడు మమాత్మ సర్వభూతాత్మ. నాలోపటి ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపమై వెలుగుతున్నాడో ఆ పరమాత్మ స్వరూపుడు మమాత్మ సర్వభూతాత్మ. ఈ కోటాన జీవరాశుల యందు కూడా ఉన్నటువంటిది ఆ పరమాత్మ స్వరూపమే అని. అట్టి పరమాత్మ స్వరూపుని మనము ఒక తల్లి, తండ్రి, దొర, దాత, దైవమును కొలిచి సద్గురుమూర్తి యొక్క ఉదయం లేచి నుంచి రాత్రి 12 వరకు కూడా ఆ సద్గురుమూర్తి యందు మనము ఎప్పుడు భక్తి విశ్వాసములతోని భయభక్తులతోని ఉంటే చాలా మనం ఈ బోధ నేర్చుకుంటామని తెలుసుకుంటూ అట్టి గురువుకు భాగవత స్వాముల వారు చెప్పాడు, 4 శుశ్రూషణములు లోలతగా వించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు మింతే చాలన్నా నీతో కూడా ఇది మరవకన్నా అన్నాడు. కీలు తెలియని చదువు చాలా చదివేందుకు సాలించి నీ విట్టి కీలు తెలుస్తువేనే అని చెప్తాడు. ఎన్నో రకాలుగా మనకు సద్గురుమూర్తులు పెద్దలు చెప్తున్నాడు. 4 సుశిక్షణలు అన్నాడు. మొట్టమొదటిగా స్థాన సుశిక్షణ, అంగ సుశిక్షణ, సద్భావ సుశిక్షణ, ఆత్మ సుశిక్షణ. ఈ 4 సుశిక్షణలు మొట్టమొదటి శిష్యులు తన గురుమూర్తికి నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. స్థాన సుశిక్షణ అనగా సర్వంతర్యామి పిపిలిగాది బ్రహ్మ పర్యంతం నా సద్గురు స్వరూపమే నిండి నివృతమై ఉన్నదని ఎవరు గమనిస్తారో, ఎవరు గ్రహిస్తారో నా సద్గురు స్వరూపమే సర్వమై ఉన్నది. అన్నిటి యందు నా గురు స్వరూపమే ఉన్నది. అన్నింటినీ నా గురుస్వరూపం ఎందు ఇమిడి ఉన్నది. ఇక్కడ గురుస్వరూపం యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సర్వంతర్యామి, అన్నిటి యందు నా గురుస్వరూపం నిండి ఉన్నది.
ఈ అన్నీ కూడా తన గురుస్వరూపం ఎందే ఉన్నది. నాయనగారు మొట్టమొదటి చెప్పినట్టు రెండిటికి అధిష్టాన చేతన బ్రహ్మానికి దాని ఆవలు ఉన్న దానికి రెండు విషయాలకు తేడా చెప్పాడు నాయన. ఎంత చక్కగా మనకు మొట్టమొదటినే ఉపోద్గతంలో నాన్నగారు చెప్పాడు. కానీ ఇంకోటి ఏదైతే ఉన్నదో ఎప్పటికి ఉన్నటువంటి పరిపూర్ణ స్థితి గురించి